స్టేబుల్ సెట్ అంటే చెప్పాను. స్టేబుల్ సెట్ అంటే చెప్పాను. సపోజ్ పి అనేది పీరియడ్ పాయింట్ అయిందనుకోండి, ఆ పీరియడ్ కేఆర్ తీసుకున్నాం అనుకోండి, ఎఫ్ పవర్ కే ఆఫ్ ఎక్స్ పిఓ అంటే ఎఫ్ పవర్ కే ఆఫ్ ఎక్స్ అవుతుంది మనకి పీ ఇట్ సెల్ఫ్ అయిపోతుంది. అలాగే ఎఫ్ పవర్ 2k ఆఫ్ ఎక్స్ కూడా పీ అయిపోతుంది. ఆ పవర్స్ అన్ని తీసుకొని సెట్ నోట్ చేస్తాం. అంటే ఎఫ్ పవర్ కే ఆఫ్ ఎక్స్, ఎఫ్ పవర్ 2k ఆఫ్ ఎక్స్, ఎఫ్ పవర్ 3k ఆఫ్ ఎక్స్ నోట్ చేస్తాం. దాన్నే మనం ఏమంటాం, ఇవన్నీ దేని రీచ్ అవుతాయి, పీకి రీచ్ అవుతాయి. అంతేకాదు వీటిలన్నీ టెన్స్ టు పీ అవుతాయి. అంటే ఎక్స్లన్నీ పీకి నియర్గా ఉంటే ఆ మొత్తం అదే రాసాం. ఈ పవర్స్ అన్ని దేని రీచ్ అవుతాయి, పీ రీచ్ అవుతాయి. అప్పుడు పీ ఏమంటాం, అప్పుడు ఏమంటుందండి స్టేబుల్ సెట్ ఆఫ్ పీ అంటాం. ఒకసారి మన డెఫినేషన్ చూడండి. లెట్ ఎఫ్ బి ఏ ఫంక్షన్, పీ బి ఏ పీరియడ్ పాయింట్ ఆఫ్ ఎఫ్ విత్ పీరియడ్ ప్రైమ్ పీరియడ్ కే తీసుకున్నప్పుడు అంటే కే కన్నా తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ పీ రిపీట్ అవుతుంది, ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఎక్స్ అనేది పీని అప్రోచ్ అవుతుంటే, ఎక్స్ క్లియర్గా ఉంటే, పీ క్లియర్గా ఉంటే ఆ ఎక్స్ వాల్యూస్ ఎఫ్ ఆర్ కే ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆర్ 2k ఆఫ్ ఎక్స్ ఇవన్నీ కూడా దేన్ని రిపీట్ అవ్వాలి, బట్ పీని రిప్రోచ్ అవ్వాలి. అవన్నీ కూడా సెట్ నోట్ చేస్తాం. దాన్ని స్టేబుల్ సెట్ ఆఫ్ పీ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పాలంటే పీక్యూని డిఫరెంట్ పాయింట్స్ అయితే వాటి స్టేబుల్ సెట్లో డిస్జాయింట్ అవుతుందని చెప్పాలి. అంటే స్టేబుల్ సెట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమి ఉండవని చెప్పాలి. మనం ఎలా తీసుకుంటాం, పీక్యూ డిఫరెంట్ పాయింట్స్ స్టేబుల్ సెట్ ఆఫ్ పీ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ స్టేబుల్ సెట్ ఆఫ్ క్యూ అని తీసుకుంటాం. అంటే రెండు డిస్జాయింట్ కాదని తీసుకుంటాం. డిస్జాయింట్ కాదంటే మీనికి ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్ అవుతుంది, నానెంటీ అవుతుంది. ఇంటర్సెక్షన్ ఎప్పుడైతే నానెంటీ ఒక ఎలిమెంట్ అన్న కామన్గా ఉండాలి కదా. అందువల్ల ఎక్స్ బిలాంగ్స్ టు స్టేబుల్ సెట్ ఆఫ్ పీ, ఇంటర్సెక్షన్ స్టేబుల్ సెట్ ఆఫ్ క్యూలో తీసుకున్నాం. అంటే మీనింగ్ ఏంటి, ఎక్స్ అనేది స్టేబుల్ సెట్ ఆఫ్ పీలో ఉందంటే మీనింగ్ ఏంటి, ఎక్స్ పీని అప్రోచ్ అవుతుంటే ఎఫ్ పవర్ కే ఆఫ్ ఎక్స్, ఎఫ్ పవర్ 2k ఆఫ్ ఎక్స్, ఎఫ్ పవర్ 3k ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి అప్రోచ్ అవ్వాలి, పీని అప్రోచ్ అవ్వాలి. అలాగే ఎక్స్ అనేది స్టేబుల్ సెట్ ఆఫ్ క్యూలో ఉంటే ఎక్స్ క్యూని అప్రోచ్ అవుతున్నప్పుడు దీనిగా ఉంటే ఎఫ్ పవర్ కే ఆఫ్ ఎక్స్, ఎఫ్ పవర్ కే ఆఫ్ ఎక్స్, ఎఫ్ పవర్ 2k ఆఫ్ ఎక్స్ దీన్ని అప్రోచ్ అవ్వాలి, క్యూని అప్రోచ్ అవ్వాలి. అది ఇక్కడ రాసిన డెఫినేషన్. పీ మైనస్ ఎఫ్ ఎన్ కే ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2, క్యూ మైనస్ ఎఫ్ ఎన్ కే 2 ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎన్ 1 ఒకటి, ఎన్ గ్రేటర్ దాన్ ఎన్ 2 ఒకటి. ఇప్పుడు ఏం చేస్తాం, ఎం1 అంటే పాజిటివ్ డిజెస్ కదా, అంటే మినిమం చెప్పచ్చు కదా, మినిమం ఎం1 తీసుకున్నాం. అంటే మినిమం దగ్గర ఈ రెండు ప్రాపర్టీస్ హోల్డ్ అవుతాయి. పీక్యూ డిఫరెంట్ ఉన్నాం కాబట్టి పీక్యూ మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఎప్సిలాన్ తీసుకున్నాం. ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ పీ మైనస్ క్యూ రాస్తాం. అది ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేసామా, మాడ్లెస్ ఆఫ్ పీ మైనస్ క్యూని ఇప్పుడు మన కాంటాక్షన్ చెప్పాలి కాబట్టి పీ మైనస్ స్టార్ట్ చేశాం. పీ మైనస్ ఎఫ్ కే 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ కే 2 ఆఫ్ ఎక్స్ ఆఫ్ మైనస్ క్యూ అని రాస్తాం. స్ప్లిట్ చేసాం. లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 వచ్చింది. ఇది కూడా ఎప్సిలాన్ వచ్చింది. అంటే కంక్లూజన్ వచ్చింది మనకి ఎప్సిలాన్ లెస్ దాన్ ఎప్సిలాన్ వచ్చింది కాంటాక్షన్. ఇది కాంటాక్షన్ స్టేబుల్ సెట్లో డిస్జాయింట్ కాలం తీసుకోండి కాంటాక్షన్. కానీ పాయింట్స్ డిఫర్ అయితే స్టేబుల్ సెట్స్ కూడా ఇవ్వాలి, డిస్జాయింట్ అవ్వాలి, డిఫర్ అవ్వాలి. అది మేము తెలియదు ఇంపార్టెంట్.